నేను ఈ మధ్యలో ఏమనుకున్నా అంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఒకసారి నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళేసి వద్దాం, నా కుటుంబాన్ని తీసుకెళ్ళి చూపిద్దామని అనుకున్నాను అనమాట, నా పిల్లల్ని కూడా. నేను చదువుకున్నది మహాదేవ్పూర్ ట్రైబల్ హాస్టల్, కరీంనగర్ జిల్లా, ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో కలిసింది అది. మిత్రులారా, నేను చదువుకుంది 1994-95 నా 10th అయిపోయింది. సో ప్రోగ్రెస్ అనేది చూడాలనుకుంటే 1994 to 2026, in our imagination, when you think of that school, it would have been much better than the DPS. According to the government, the progress, it should be like that. When you look at the budget allocations and the kind of imaginary and the words that the political leaders give us. But when I went there, నేను అక్కడికి వెళ్ళి చూస్తే, వెలుగు మన బ్రదర్ ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, ట్రైబల్ హాస్టల్ మహాదేవ్పూర్ 1994-95 కంటే వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది బ్రదర్. మీరందరూ చదువుకున్నారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మన స్కూల్, మన విలేజ్ స్కూల్కి వెళ్ళి చూడండి, మనం చదువుకున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. దట్ విల్ షో us where our country is leading, where our state is leading, how we are progressing. It is a deliberate attempt to kill the public institutions in country, because everyone has a share with the private organizations. It's not only education, health, or any other institution you take, including Air India, including BSNL. BSNL సిమ్ కోసం లైన్లో ఉండి కొట్లాడి తెచ్చుకున్న రోజులు పోయి, సిమ్ను తీసేసి వేరే సిమ్లలో చైన్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మన కంట్రీకి? ఎవరు తీసుకొచ్చారు ఇది? పబ్లిక్ స్కూల్స్ కి అడ్మిషన్స్ కోసం పేరెంట్స్, చదువు రాని తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ దగ్గర పోయి నిలబడి, అయ్యా మా ఆవిడికి అడ్మిషన్ ఇవ్వండి అని పోయిన రోజులు ఈరోజు మేము రామనే కాడికి ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు కిల్ ఎవ్రీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ. మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాం, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరు ఉన్నాం కదా. 10 యూనివర్సిటీలు ఈ తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టినప్పుడు, అందులో ప్రైవేట్ యూనివర్సిటీస్ లో రిజర్వేషన్ తీసేసినప్పుడు మనం అందరం ఎంత సైలెంట్గా ఉన్నాం? అంటే వాడి ఉద్దేశం ఏంటి? అంటే తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో పైసలు ఉన్నోళ్ళే చదువుకోవాలా, పబ్లిక్ యూనివర్సిటీస్ ని చంపేయాల. ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్ అవుతున్నారు. ఎట్లా రిటైర్ అవుతున్నారు అంటే, పార్ట్ టైం టీచింగ్ చేసుకుంటూ అట్లా పాపం 65కి వచ్చి రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేదు. పార్ట్ టైం పోతే 600-700 రూపాయలు ఇస్తారు వాళ్ళకు ఒక గంటకి. నెల అంతా టీచింగ్ చేస్తే హాలిడే వస్తే ఆ 700 కూడా పోతుంది. then how do we expect that the teacher will concentrate and teach well in that university, right? ఇంతకుముందు మన ఎంఈఓలు, డిఈఓలు ఎవరితో నడిపిస్తున్నారంటే, మన అర్హత లేని టీచర్లతోటి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఇచ్చి నడిపిస్తున్నారు. మరి అదే నామినేటెడ్ పోస్టుల కోసం అయితే ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ పదవి ఆ పదవి ఇచ్చేస్తారు. నీకు నిజంగా ఈ విద్య మీద ఒక అండర్స్టాండింగ్ ఉంటే, why do you don't recruit these people and streamline these educational institutions? నామినేట్ పోస్టులకేమో ఎగబడి అందరికి ఇచ్చేస్తారు. విద్యను బాగా చేయడానికి మాత్రం మీరు డిఓలను, ఎంఈఓలను, ఇనెలిజిబుల్ పీపుల్ని ఇచ్చి నడిపిస్తుందంటే, దిట్ షోస్ యువర్ ఇన్కేపబిలిటీ అండ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అని. ఫీ రియంబర్స్మెంట్, ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్.
they are always thinking of not getting education to those needy people. Higher education is the institution which actually makes you to think independently. అప్పుడు చంద్రబాబు ఏం చేసిందంటే ఇంటర్మీడియట్ తోటే ఉద్యోగాలు ఇచ్చేసాడు అందరికి, టీచర్ ఉద్యోగాలు. మన వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు అబ్బా ఉద్యోగం వచ్చింది అనుకున్నాం. ద రియల్ పాలిటిక్స్ బిహైండ్ ఈస్ they are not allowed us to go to the higher educational institutions. University makes people to think critically. Why they are not interested in developing the universities? Skill university అని పెట్టేశారు, ఓ ఎగబడిపోయారు అక్కడికి. అదే స్కిల్ ప్రోగ్రామ్స్ అన్ని ఉస్మానియాలో చేయొచ్చు, కాకతీయలో చేయొచ్చు, శాతవాహనాలు చేయొచ్చు, ఇంకా వేరే దగ్గర చేయొచ్చు. ఎందుకు చేయకూడదు అవి? అంటే స్కిల్ యూనివర్సిటీ ప్రైవేట్ అని పెట్టేసి అందులో కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చేసి, ల్యాండ్ ఇచ్చేసి, వాళ్ళను ఎవరైతే ప్రైవేట్ నుండి వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, కానీ ప్రభుత్వ సంస్థలను కంప్లీట్ గా నాశనం చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని కనుక మనం ముందు తీసుకెళ్లకుంటే మన ముందు తరం, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసినట్టు అవుతుందని మీ అందరికీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ అన్న. సారీ ఫర్